ప్రజారంజనం అంటే పీపుల్ వెల్ఫేర్, ఇది రాజుకు ఎంతవరకు ముఖ్యం? భారతంలో మనం ఎక్కడ చూసినా దుర్యోధనుడు రాజ్యం వెళ్ళిన, ధృతరాష్ట్రుడు రాజ్యం వెళ్ళిన, తర్వాత ధర్మరాజు రాజ్యం వెళ్ళిన, అలా వీళ్ళే కాకుండా మిగిలినటువంటి రాజులు ఉన్నారు. విరాట్ రాజు కానీ, ద్రౌపదుడు కానీ, జరాసంధుడు కానీ, ఈ రాజులందరూ కూడా ప్రజారంజనం కోసం ప్రాకులాడినటువంటి వాళ్ళే. వ్యక్తిగతంగా ఒక రాజ్యానికి విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, ఒకరి మీద ఒకరి శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఏ రాజైనా భారతంలో మనకు ప్రజారంజనం కోసమే ప్రాకులాడినాడు. రామాయణానికి భారతకు మనకు ఆడ వ్యత్యాసం కనపడుతుంది. రామాయణంలో రాముడు ప్రజారంజనం కోసం పోరాడితే రావణుడు ఆధిపత్యం కోసం పోరాడాడు. అతనికి ప్రజారంజనం పట్టలేదు. అయితే భారతంలో దుర్యోధనుడు కూడా ప్రజారంజనంగానే పరిపాలన చేయాలని భావించినటువంటి వాడు. పాండవుల మీద వ్యతిరేకత తప్ప ప్రజలకు ఎప్పుడు హాని కల్పించలేదు. అందుకే మీరు చూడండి, భారతంలో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అంత ధర్మంగా ఉండే ధర్మరాజు వైపు 7 అక్షోహిణులు మాత్రమే నిలబడినారు సైన్యం. దుర్యోధనుడి వైపు 11 అక్షోహిణులు నిలబడ్డారు. ఎందుకంటే ప్రజారంజనంగా పరిపాలన చెయ్యాలి అనే అభిప్రాయం దుర్యోధనులో కూడా ఎక్కువ ఉంది. పాండవుల మీద వ్యతిరేకత ఉంది, పాండవులకు రాజ్యం ఇవ్వకూడదనేటటువంటి అభిప్రాయం ఉంది తప్ప ప్రజారంజనానికి దూరంగా ఆనాటి రాజులు పరిపాలన చేయలేదు. ఎక్కడో కంసులు లాంటి ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రజారంజనంగా పరిపాలన చేయాలి. అంటే ప్రజల మనస్సును చూరగొనాలి, ప్రజలు మమ్మల్ని మెచ్చుకోవాలి, ప్రజలు నేను రాజుగా ఉండాలి అనే కోరికతోనే ఉండాలి అనే సంకల్పంతో వాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేశారు. భారతంలో మనకు ఎక్కడ చూసినా ప్రజల తిరుగుబాటు ఎక్కడ కనపడదు. ఎందుకంటే రాజులు అంత పవిత్రంగా ప్రజల మెప్పు కోసమే రాజ్యాన్ని పరిపాలన చేసినట్టుగా భారతంలో మనకు అనేక. ఇంకొక విషయము, ఆత్మ నిగ్రహం లేనటువంటి రాజు పరిపాలనకు అర్హుడా? భీష్ముడు చెప్పడమే కాదు, భారతంలో ఎక్కడ మనం చూసినా ఆత్మ నిగ్రహం లేనివాడు రాజ్యం పరిపాలన చేయడానికి అర్హుడు కాదు అనే సందేశాన్ని మనకి ఇచ్చారు. నిన్ను నువ్వు నిగ్రహించుకోని శక్తి లేనప్పుడు నువ్వు కష్టాన్ని ఏమి నిగ్రహిస్తావు? ప్రజల బాగోగులు నువ్వేం చేయగలుగుతావు? ఆత్మ నిగ్రహం చాలా అవసరం. ఈ విషయంలో కూడా మనము విరాట పర్వంలో చాలా స్పష్టంగా ఆ విషయం తెలుస్తున్నాం. కీచకుడు బలవంతుడు, శక్తివంతుడు, ఒక రాజ్యాన్ని శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎప్పుడైతే ఆత్మ నిగ్రహాన్ని కోల్పోయాడో వాడి మరణాన్ని వాడే కొని తెచ్చుకుంటాడు. కాబట్టి ఆత్మ నిగ్రహం అనేది రాజుకు తప్పనిసరిగా ఉండవలసినటువంటి గుణం ఒకటి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నిగ్రహించుకోగలుగుతావో, కోపం వచ్చింది, కోపాన్ని నిగ్రహించుకునే శక్తి నీకు ఉండాలి. అది లేనప్పుడు ఆ కోపంలో తప్పే చేస్తావు. కోపం అణుచుకోగలిగిన శక్తి రాజుకు లేకపోతే తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు. అధికారం ఉంది కదా, అధికారం లేని వాడికి కోపం వస్తే ఏం కాదు. అధికారంలో ఉండే రాజుకు కోపం వస్తే, ఆత్మనిగ్రహం లేకపోతే తప్పనిసరిగా అధికారముతో తప్పులే చేస్తాడు, ఎదుటి వారిని శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మనిగ్రహం చాలా అవసరము అనేది భీష్ముని అభిప్రాయం. ఇంకొక విషయము, ఈ న్యాయ నిర్ణయంలో సమానత్వం, ఈక్వాలిటీ, దాని గురించి శాంతి పర్వం ఏం చెప్తుంది? శాంతి పర్వం కంటే ముందే ఈ న్యాయాన్ని గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్పినాడు అని రాయవారంలో ఒక మాట చెప్తాడు. ఇది శాంతి పర్వంలో కాదు, ఉద్యోగ పర్వంలో వస్తుంది. సారపు ధర్మము, విమల సత్యము, పాపము చేత బొంకు చేత చెడవారినదైన అవస్థ దక్షులెవ్వారులు ఉపేక్ష చేసిరి, అది వారల చేటయుగు గాని సత్య శుభదాయకమయ్యు ధర్మ నిస్తారకమయ్యు దైవముండెడన్ అంటాడు.
అంటే న్యాయం చాలా గొప్పది. న్యాయంగా బ్రతకాలి, న్యాయంగా జీవించాలి, న్యాయంగా ఉండాలి అనేది మంచిదే. కానీ న్యాయానికంటే కూడా అధిగమించినటువంటిది ధర్మం. ఆ ధర్మాన్ని కాదని మానవుడు బ్రతకడానికి వీలు లేదు. ఒక న్యాయం ఉందనుకోండి, ఇది న్యాయము అని మనకు తెలిస్తే దాన్ని చేయడంలో తప్పు లేదు. కానీ అది న్యాయమా, ఆ న్యాయం మంచిదేనా అనేటప్పుడు ధర్మాన్ని కూడా ఆలోచించాలి. ఇక్కడ భారతం ఎప్పుడు ధర్మానికి ఒక ప్రాధాన్యతనిచ్చింది. మనం లోతుగా భారతాన్ని చదవగలిగితే దుర్యోధనుడు ఎప్పుడూ అన్యాయం చేయలేదు. వాడు ఎప్పుడు న్యాయం తప్పలేదు. వాడు అందుకే భీష్మ ద్రోణాదులందరూ కూడా వాడి వైపు నిలబడవలసి వచ్చింది, వాళ్ళకి ఇష్టం లేకపోయినా. దుర్యోధనుడు చెడ్డవాడు, కానీ న్యాయం తప్పలేదు. ఆ న్యాయం తప్పలేదు కాబట్టే భీష్ముడు గాని ద్రోణుడు గాని వాడిని వదిలి వెళ్ళలేకపోయారు. దుర్యోధనుడు ధర్మాన్ని ఆచరించలేదు, న్యాయాన్ని ఆచరించాడు కానీ ధర్మాన్ని ఆచరించలేదు. అదే కృష్ణుడు చెప్పాడు, సారపు ధర్మము విమల సత్యము చెడబారినది అవస్థ దక్షులు ఎవ్వారులు పే చేసి చూడాయన, నువ్వు న్యాయం అంటున్నావు. దుర్యోధనుడు ఏమన్నాడు? రాజ్యం ధర్మరాజుకు రాదు, న్యాయ ప్రకారం రాదు. ఎందుకంటే మా నాయన పెద్దవాడు, మా నాయన అంధుడు కాబట్టి పాండురాజును రాజ్యానికి ప్రతినిధిగా పెట్టాడు. మా నాయన రాజ్యం పట్టాభిషేకం చేయలే పాండురాజు కాబట్టి ధృతరాష్ట్రునికి ప్రతినిధి పాండురాజు. నాకు అవసరం లేదు, నేను మా నాయనకి పెద్ద కొడుకును, నాకు ప్రతినిధి అవసరం లేదు. నాకు కన్నులున్నాయి, శరీరం అంతా బాగుంది, కాబట్టి నేనే రాజు. పోతే అతను మా నాయన దయాదాక్షిణ్యంతో అర్ధరాజ్యం ఇచ్చాడు, తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత జూదానికి వచ్చారు, జూదంలో ఓడిపోయారు. ఓడిపోతే మా నాయన ద్రౌపదిని పిలిచి నీకేమన్నా వరాలు కోరుకోమ్మా ఇస్తానన్నాడు. మొదటి వరం కోరుకునేది ధర్మరాజును బంధ విముక్తిని చేయమనింది, దాస విముక్తిని చేయమనింది. అట్లాగే అమ్మా అన్నాడు. రెండవ వరం కోరుకోమన్నాడు. మిగిలిన పాండవులు నలుగురిని కూడా దాస విముక్తిని చేయమన్నాడు. చేశాను పొమ్మన్నాడు. మూడో వరం కోరుకోమన్నాడు. నేను క్షత్రియ కన్యను, నేను మూడో వరం కోరుకోను, రెండే వరాలు కోరుకుంటానని. మా నాయన నువ్వు కోరుకోకపోయినా మూడో వరంగా నీకు మీ రాజ్యం ఇస్తున్నాను అన్నాడు. అది మొదటిసారి జరిగినప్పుడు అయిపోయింది. వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేసాడు. మళ్ళీ పునర్జూతంలో జూదం ఆడినారు. జూదం ఆడినప్పుడు ఏమైంది? మేము గెలిచాం. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పొమ్మన్నాం. నేను ఆ రోజే అందరూ జీవితాంతం పాండవులు అరణ్యవాసం చేయాలని చెప్పిండొచ్చు కదా. నేను చెప్పలేదు. ఎందుకంటే 13 సంవత్సరాలు రాజ్యం మీద హక్కు వదులుకుంటే వాళ్ళకి ఇంకా రాజ్యం మీద హక్కు ఉండదు. ఇది ద్వాపరయుగంలో ఉండే నియమం. ఇదే త్రేతాయుగంలో 14 సంవత్సరాలు రాజ్యం మీద హక్కు వదులుకుంటే తర్వాత రాజ్యం హక్కు ఉండదని కైక 14 ఏళ్ళు రాముడిని అరణ్యవాసం పొమ్మనేది. అయితే అక్కడ లక్ష్మణుడు ఏం చేశాడు? ఆ కిటుకు కనిపెట్టి, లక్ష్మణుడు కాదు భరతుడు, ఎప్పుడైతే రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాడో మళ్ళీ ఆయనకు హక్కు ఉండదు రాజ్యం మీద అని భరతుడు సింహాసనం మీద కూర్చోకుండా రాముని పాదుకులు పెట్టి ప్రతినిధిగా రాజ్యం పరిపాలన చేశాడు. కాబట్టి రామునికి రాజ్యం మీద హక్కు వచ్చింది. నాకు 13 సంవత్సరాలు వీళ్ళు రాజ్యాలు వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఇంకెక్కడి నుంచి వచ్చిన ధర్మరాజుకు రాజ్యం లేదు. పోనీ ఒకవేళ ఇద్దామంటే ఆ రోజు ద్రౌపది తన దాస్య విముక్తి చేయమని మా నాయనను కోరడం లేదు, మా నాయన ద్రౌపదిని కూడా దాస్య విముక్తిని చేస్తున్నాను చెప్పను లేదు. కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలంటే మా దాసిని మాకు ఇచ్చేయండి. ఇది న్యాయం. వాడు దుర్యోధనుడు ఎంతసేపు న్యాయం వాదన. కృష్ణుడు చెప్పేది నాయన న్యాయం కాదు, దీనికి మించింది ఒకటి ఉంది, ధర్మం ఉంది, ధర్మం ఒకటి ఉంది, ధర్మాన్ని ఆలోచించు. ధర్మము చెడిపోయే స్థితిలో ఎవడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటాడో
వాళ్ళు తప్పనిసరిగా ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది అన్నాడు. అందుకే ఈ ధర్మాన్ని పాటించే విషయం ధర్మము తెలిసిన భీష్ముడు ద్రోణుడు న్యాయం న్యాయం దుర్యోధనులే కదా అని అటువైపు ఉన్నారు. అందుకే వాళ్ళు శిక్ష అనుభవించక తప్పలేదు కురుక్షేత్ర సంగ్రామం. ఇది భారతం చెప్పేది. అంటే భారతం ప్రకారం న్యాయం మంచిదే, కానీ న్యాయానికంటే గొప్పదైనటువంటి ధర్మం ఒకటి ఉంది. అది భీష్ముడు చెప్పింది ధర్మరాజుతో లాస్ట్లో. న్యాయానికి మించినటువంటిది ధర్మం. ఇద్దరు కొట్లాడుకొని వచ్చినారనుకోండి, ఇప్పుడు అన్నదమ్ముడు ఇద్దరు ఆస్తి కోసం కొట్లాడుకుంటున్నారంటే న్యాయంగా పంచమంటే చెరిసగం చేస్తారు. ఏది తోపైనా మడైనా చేనైనా ఇల్లైనా అది న్యాయం. కానీ అది ధర్మం కాదు. ఒకడు కష్టపడి ఉంటాడు, ఒకరికి బిడ్డలు ఎక్కువ ఉంటారు, రెండో వాడికి ఉద్యోగం ఉండొచ్చు, దాన్ని బట్టి వాడికి తక్కువ ఆస్తి ఈయనకి ఎక్కువ ఆస్తి పెట్టాల్సి వస్తుంది. అది ధర్మం. కాబట్టి ధర్మాన్ని ఆలోచించాలి. సమాజంలో న్యాయాన్నే నేరుగా తీసుకోకూడదు, న్యాయం వెనక ఉండే ధర్మాన్ని కూడా చూడాలి. ఇది భారతం చెప్పేటటువంటి అసలు శిష్యులైన విషయం. అదే గురుగారు, ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి రాబట్టడమే నా ప్రయత్నం. ఇది ఇంకొకటి, చట్టం పట్ల రాజుకు ఉండాల్సినటువంటి గౌరవం ఏంటి? ఇక్కడ కూడా ఇప్పుడు మన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకోవాలి అంటే ఆ చట్టం చేసేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, పురాణాల్లో అయినా ఇంకో చోటైనా రాజులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అనేక మంది ఉంటారు. ఇప్పుడు రామాయణంలో మనం చూద్దాం. లక్ష్మణునికి మరణదండన వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? రాముడు ఏకాంతంలో ఉన్నప్పుడు లోపలికి ఎవరు రాకూడదంటే లక్ష్మణుని కావులు పెడతాడు. ఎవరైనా లోపలికి వస్తే శిరశ్ఛేదం తప్పదు అని. లక్ష్మణుడు ఏం చేశాడు? దూర్వాసుడు వచ్చాడు, లోపలికి రావాలా అన్నాడు. నేను పంపనన్నాడు. పంపకపోతే ఈ అయోధ్యనే శపించేస్తానన్నాడు దూర్వాసుడు. లక్ష్మణుడు ఏం చేశాడు? నేను లోపలికి పోతే నేను ఒకడే చచ్చిపోతాను, నేను లోపలికి దుర్వాసుని పంపకపోతే రాజ్యమే పోతుంది, ఇంతమంది చావు కారణం ఏదనకంటే నేనే చచ్చిపోతే మంచిదని లక్ష్మణుడు లోపలికి వెళ్తాడు. అప్పుడు లక్ష్మణుడికి శిరచ్ఛేదం చేయాలా అంటారు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళంతా ఏం చేస్తారంటే, అయ్యా శిరచ్ఛేదం చేసిన రాజ్య బహిష్కారం చేసిన రెండు సమానమైనటువంటి శిక్షలే, కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కారం చేయండి అంటాడు. రాముడు అందుకు ఒప్పుకుంటాడు. ఇది చట్టం. అంటే చట్టం నిర్మాణం చేసేటప్పుడు త్రేతాయుగంలో రాజ్య బహిష్కరణ = ఉరిశిక్ష లాంటిది అని ఒక చట్టం చేశాడు. దాని ప్రకారం లక్ష్మణుడికి రాజ్య బహిష్కరణ ఇచ్చాడు. కాకపోతే లక్ష్మణుడు దానికి ఒప్పుకోలేదులే, నేను మా అన్న మాటను కాదని, నేను బతికుండగానే రామాజ్ఞ తప్పినాడు అని చెప్పి అక్కర్లేదు, నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి అతను చనిపోతాడు. అతను సరైనది చచ్చిపోతాడు. అంటే ఆ చట్టం చేసేటప్పుడు రెజల్యూషన్ రాజ్యాంగంలో రెజల్యూషన్ ఉంటుంది. ఆ చట్టం చేసేటప్పుడు ఒక ఇసులుబాటు కలిగిస్తారు. అది రామాయణ కాలంలో ఉంది, భారత కాలంలో కూడా ఉంది. ఒక చట్టం చేసేటప్పుడు ఆ చట్టానికి ఒక ఎసులుబాటు కలిగిస్తారు. ఆ ఎసులుబాటును ఆధారంగా తీసుకొని అన్యాయాలు అక్రమాలు చేస్తున్నప్పుడు రాజు ఆ చట్టాన్ని గౌరవించవలసిన స్థితి ఉంటుంది. ఇప్పుడు మన కోర్టులో ఒక్కొక్కసారి మనకే తెలుస్తూ ఉంటుంది, ప్రజలకు తెలుస్తూ ఉంటుంది ఇది తప్పు అని, అయినా శిక్ష పడదు, కొట్టేస్తారు. మనమేమనుకుంటాము, ఏదో జరిగింది మతలబ్బు. అది మతలబ్బు కాదు, ఆ చట్టంలో ఉండే లోపం. ఆ చట్టంలో చిన్న లోపం ఉంటుంది. ఆ లోపాన్ని ఆధారం చేసుకొని
ఈ తప్పు చేసిన వాళ్ళు బయట వచ్చేస్తూ ఉంటారు. రాజు అయిన వాడు ఏం చేయాలంటే చట్టాన్ని అనుకరిస్తూనే, చట్టాన్ని అంగీకరిస్తూనే అందులో ఉండే లోపాన్ని గుర్తించి ఎదుటి వ్యక్తికి శిక్ష వేయాలి. ప్రజా పరిపాలనలో సాధ్యం కాదు, రాజుల కాలంలో సాధ్యం అవుతుంది. రాజు నియంతృత్వం ఉంటుంది కాబట్టి అతను ఆ చట్టాన్ని బాగా ఆలోచన చేసి ఇక్కడ తప్పు చేసినటువంటి వాడు తప్పించుకునే అవకాశం ఉంటే కూడా వాడు నిజంగా తప్పు చేసినప్పుడు ఆ అవకాశాన్ని వాడికి ఇవ్వవు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి రాజు. చట్టంలో లోపాలు ఉంటాయి, ఎందుకంటే ఎంత జాగ్రత్తగా చట్టాలు చేసినా చిన్న చిన్న లోపాలు వస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న లోపాలని సరిదిద్దుకునే శక్తి రాజుకుంటుంది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటుంది అనేది ఈనాటి మాట. ఆనాడు కూడా చట్టం తన పని తాను చేస్తుంది. ఆ చట్టంలో ఉండే చిన్ని లోపాలని ఆధారం చేసుకొని శిక్ష పడవలసినటువంటి వాడు శిక్ష నుండి దూరం అయిపోతూ ఉంటే రాజు తన విజ్ఞానముతో వాడిని శిక్షించాలి. అప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇది భారతం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత